హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో మనమైతే ఇండియన్ హిస్టరీలోనే ఇంపార్టెంట్ టాపిక్ అయిన వేద నాగరికత అయితే చెప్పుకుంటున్నాం కదండి. సో అందులో భాగంగా ముందు వీడియోలో తొలి వేద నాగరికత గురించి అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు మలివేద నాగరికత గురించి అయితే తెలుసుకుందాం, ఓకేనా. సో మలివేద నాగరికత అండి, సో 1000 బీసీ నుంచి 600 బీసీ అనమాట దీని కాలం. సో ఏంటంటే ఈ నాగరికత లోనైతే ఫస్ట్ యజుర్వేదము అథర్వణం పూర్తిగా అయితే మలివేద కాలంలోనే సంకలనం చేయబడ్డాయండి. గుర్తుపెట్టుకోండి, మలివేద కాలంలో సంకలనం చేయబడినవి యజుర్వేదం అలాగే అథర్వణ వేదం, ఓకేనా. సో నెక్స్ట్ సామవేదం, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు కూడా ఉన్నాయన్నమాట. అయితే వీటి గురించి అయితే వీరు తొలి నాగరికత, ఓకేనా, తొలికాలపు నాగరికత సప్తసింధు ప్రాంతం నుండి గంగా యమున మైదానంలో స్థిరపడితే ఈ తెగల సముదాయంని జన అని పిలుస్తారండి. సో వీళ్ళు ఎక్కడంటే గంగా యమున మైదానంలో అయితే స్థిరపడ్డారండి, ఓకేనా. వీళ్ళు తొలికాలపు నాగరికత అయితే సప్తసింధు ప్రాంతం, గుర్తుపెట్టుకోండి, గంగా యమున మైదానంలో అయితే స్థిరపడ్డారు వీళ్ళు. ఈ తెగల సముదాయం ఏమంటారు, జన అని పిలుస్తారనమాట. ఇదే జనపదం అయిందనమాట. సో సంస్కృత భాషలో ఇది జన అనేది సంస్కృత భాషకి చెందిందనమాట, ఓకేనా. సో వీరి కాలంలో సరస్వతి అనేది అయితే తన ప్రాముఖ్యాన్ని అయితే కోల్పోయిందండి. మలివేద కాలపు నాగరికతలో అయితే సరస్వతి నది అనేది తన ప్రాముఖ్యాన్ని కోల్పోయింది, ఓకేనా. సో గంగా నది అనేది ప్రాముఖ్యం పొందిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో అయితే వీరి కాలంలో వింధ్య, సాత్పుర, తూర్పు సముద్రాల మధ్య ప్రాంతం వరకు వీళ్ళకి తెలుసు అనమాట. ఈ మలివేద నాగరికతలకి ఏంటంటే వింధ్య, సాత్పుర, తూర్పు పశ్చిమ సముద్రాల మధ్య ప్రాంతం అయితే వీరికి తెలుసు. సో గంగా యమున ప్రాంతాన్ని ఆర్యవర్తం అని పిలిచేవారనమాట. సో తొలివేద నాగరికత ప్రాంతమైన సప్తసింధు ప్రాంతంని బ్రహ్మవర్తం అని పిలిచేవారనమాట. అయితే వీరు పూర్తి స్థాయిలో అయితే స్థిరపడింది అయితే కోసలండి, జనపదం ఇది ఒకటి. సో వీరి సంస్కృతిని ఉత్తర నుంచి దక్షిణకు వ్యాప్తి చేసిన వారు ఎవరంటే అగస్త్యుడండి. సో ఈ అగస్త్యుడికి ఉన్న బిరుదులు ఏంటంటే ఆపస్తంభ, దక్షిణ భారత మనువు, అలాగే ఆంధ్రుల వాస్కోడిగామ అనమాట. అతను రచించిన గ్రంథం ఏంటంటే అగత్యం అండి, గుర్తుపెట్టుకొని, వెరీ ఇంపార్టెంట్. సో వీరి సంస్కృతిని భారతదేశం తూర్పు వైపు అయితే తీసుకెళ్ళింది అయితే వైదేహుడండి, గుర్తుపెట్టుకోండి. సో వీరి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వీరిది పితృస్వామిక వ్యవస్థ అండి. వీరిది కూడా మలివేద కాలపు నాగరికతలో నారీలది. సో వృత్తుల వారీగా అయితే విభజన అయితే జరిగిందండి. స్త్రీ యొక్క స్వాతంత్రం అయితే వీరి దీంట్లో పూర్తిగా అంతమైపోయింది. స్త్రీకి స్వాతంత్రం అనేది లేదండి. సో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణులు సామాజిక పరిస్థితులు ఉంటే అగ్రవర్ణంగా వీలైతే ఉన్నారు ఎప్పుడులాగానే. అలాగే క్షత్రియులు అయితే పనులు మినహాయించారండి క్షత్రియులకి. అలాగే రాజకీయ పరంగా కూడా ఉన్నాం. అయితే వైశ్యులకి మాత్రం మత గుత్తాధిపత్యం అయితే ఉందన్నమాట. శూద్రులు మాత్రం ఇప్పుడులాగే కింద అయితే ఉండేవాళ్ళు. సో గోత్రం అనే భావన వీరి కాలంలోనే వచ్చిందండి, మలివేద కాలం నాగరికతలోనే వచ్చిందనమాట. సో వీరి కాలంలో స్త్రీలు శూద్రుల స్థానంలోకి పడిపోయిందనమాట. అంటే స్త్రీలు శూద్రులతో సమానంగా ఉండిపోయారనమాట, పడిపోయింది వీళ్ళ స్థాయి. అయితే సతీ సాగమనము, బాల్య వివాహము, పరదా పద్ధతులు కూడా ఈ కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చాయండి మలివేద కాలంలో. సో 2 రకాల వివాహాలు అయితే వీరి కాలంలో ఉండేవి. అవి ఏంటంటే అనులోమ వివాహం, ప్రతిలోమ వివాహం అనమాట. సో అనులోమ వివాహం అనేది అయితే అంగీకరించారు. ప్రతిలోమ వివాహము అందరూ దీన్ని వ్యతిరేకించారనమాట, ప్రతిలోమ వివాహాన్ని అనమాట. సో అనులోమ వివాహం అంటే ఎక్కువ వర్గంలోని పురుషుడు తక్కువ వర్గంలోని స్త్రీని వివాహం చేసుకోవడం అండి. ప్రతిలోమ వివాహం అంటే తక్కువ వర్గంలోని పురుషుడు ఎక్కువ వర్గంలోని స్త్రీని వివాహం చేసుకోవడం. అయితే అందరూ ఈ ప్రతిలోమ వివాహాన్ని అందరూ దీన్ని వ్యతిరేకించారు కదా. సో అయితే ఇక్కడ చూడండి, బ్రాహ్మణ పురుషునికి, నేను ఇలా షార్ట్కట్లో రాశాను, మీరు మాత్రం బిట్స్ రూపంలో రాసుకోండి. బ్రాహ్మణ పురుషునికి, శూద్ర స్త్రీకి కలిగే సంతానం నిషాదులు అంటారండి. అలాగే శూద్ర పురుషునికి, బ్రాహ్మణ స్త్రీకి కలిగిన సంతానంని చండాలులు అంటారండి. క్షత్రియ పురుషునికి, బ్రాహ్మణ స్త్రీకి కలిగిన వారు సూతులు అండి, సంతానం సూతులు అంటారు. అలాగే వైష్ణవ పురుషునికి, క్షత్రియ స్త్రీకి కలిగిన వాళ్ళైతే మగధులు అని పిలుస్తారు. వీరి సంతానం పేర్లు అనమాట. వీళ్ళకి కలిగిన సంతానానికి ఇలా పిలిచేవారు పేర్లు. అయితే నియోగి ఆచారం కూడా అప్పుడు ఉండేదండి. నియోగి ఆచారం అంటే ఏంటి కాదు, భర్త చనిపోయిన స్త్రీ అనేది భర్త తమ్ముడి ద్వారా అతను వివాహం చేసుకొని సంతానం కోసం వివాహం చేసుకోవడం అనమాట. దాన్ని నియోగి ఆచారం అంటారు. సో మనువు రచించిన మనుస్మృతి మనకు 8 వివాహాల గురించి అయితే చెప్పిందండి. ఆ 8 రకాల వివాహాలు అంటే మనం తెలుసుకుందాం. బ్రహ్మ వివాహం అండి, అంటే పెద్దల సమక్షంలో జరిగేదనమాట, ఇరు వర్గాల అంగీకారంతో. అలాగే దైవ వివాహం అండి, బ్రాహ్మణ యువకునికి,
బ్రాహ్మణ యువకునికి కన్య తండ్రి ఇచ్చిన పెళ్లి చేయడం అనమాట. సో ఆర్య వివాహం అంటే కాబోయే వరుడికి ఒక ఎద్దును కానీ ఆవును కానీ ఇచ్చి పెళ్లి చేయడం అనమాట. సో ప్రజాపత్యం అంటే ఆర్థిక లావాదేవీలు లేకుండా జరిగే పెళ్ళి అనమాట. సో గాంధర్వం అంటే ప్రేమ వివాహం అనమాట. సో అఘోర వివాహం అంటే కన్యకు శుల్కాన్ని ఇచ్చి పెళ్లి చేసుకోవడం అనమాట. సో రాక్షస వివాహం అంటే అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా అమ్మాయి ఇష్టంతో పెళ్ళి అనమాట బలవంతంగా. సో పైశాచిక వివాహం అంటే నిద్రిస్తున్న కన్యను కానీ మానసిక స్థితి సరిగా లేని కన్యను కానీ అమ్మాయిని కానీ పెళ్లి చేసుకోవడం అనమాట. సో ఈ 8 రకాల వివాహాలు ఉన్నాయని చెప్పాడనమాట. నెక్స్ట్ వీళ్ళ రాజకీయ పరిస్థితులు అంటే తెలుసుకుందాం. సో తెగకు రాజన్ లేదా రాజు అండి తొలివేద కాలంలో. అయితే జనపదాలకైతే అధిపతి ఉండేవాడు అనమాట, రాజు లేదా చక్రవర్తి అనమాట మలివేద కాలంలో. ఈ అధిపతిని ఏమనేవారంటే ఏక్రాట్, విరాట్, సామ్రాట్, భోజ, మహాభోజలుగా పిలువబడ్డాడనమాట ఇతను, గుర్తుపెట్టుకోండి. సో సభా సమితి మలివేద కాలంలో అయితే తమ యొక్క ప్రాధాన్యతను అయితే తగ్గిపోయాయండి, కోల్పోయాయి. విధాత అనేది పూర్తిగా అయితే రద్దు అయిపోయిందనమాట వీళ్ళ కాలంలో. ఇది ఘన అనేది ఎక్కువ ప్రాధాన్యత పొందిందనమాట. సో ద్వాదశ రత్నిక్స్ అనే 12 మంది అధికారులు అయితే వీళ్ళ కాలంలో ఉండేవారండి. వాళ్ళు ఏంటో మనం తెలుసుకుందాం. 1 సేనాని, 2 యువరాజు, 3 పట్టపురాణి, 4 పురోహితుడు, 5 భాగతో, 6 సంగ్రహిత్రి, అలాగే 7 సంధి విగ్రాయిక, 8 అక్షవాక. భాగయుత అంటే పన్నులను వసూలు చేసేవాడు అనమాట. ఈ సంగ్రహిత్రి అంటే కోశాధికారి అనమాట. సంధి విగ్రాయిక అంటే విదేశీ వ్యవహారాలను చూసుకునేవాడు అనమాట. అక్షవాక అంటే రాజ్యంలో జోదంపై పర్యవేక్షణ అధికారి అనమాట. అలాగే సుమంత్ అండి రాజు యొక్క రాజబోధకుడు అనమాట. అంటే అంతరంగిక వ్యవహారం అనమాట, అంతరంగిక విషయాలపై పర్యవేక్షించే అధికారి అనమాట. శతపతి అంటే 100 గ్రామాలకు అధిపతి అనమాట. సో 11 క్షాత్రి అంటే రాజుకి గొడుగు పట్టేవాడు అనమాట. సో 12 వజ్రపతి అండి పచ్చిక బయలుపై అధికారి అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, 12 గుర్తుపెట్టుకోండి. అలాగే వీరి కాలంలో పన్నులు ఏంటంటే బలి అండి, ప్రజల మీద విధించే సాధారణ పన్ను బలి అంటే. భాగా అండి వ్యవసాయ పన్ను అండి, 1/4 లేదా 1/6. అయితే శుల్క అండి ఇతర కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు వేసే పన్ను శుల్క అనమాట. సో అశ్వమేధ యాగం అంటే రాజ్య కోసం రాజు చేసేవాడు అనమాట. రాజయోగం అంటే సార్వభౌమాధికారాన్ని పెంపొందించడం కోసం రాజు రాణి చేసే యాగం అనమాట. సో వాజసేవ యాగం అంటే కీర్తి ప్రతిష్టలకు చేసే యాగం అనమాట. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నరమేధ యాగాన్ని భారతదేశంలో మొట్టమొదటిగా చేసింది అయితే విష్ణుకుండిల్ అండి. విష్ణుకుండిల్లో 2వ మాధవరావు అయితే నరమేధ యాగాన్ని అయితే చేశాడనమాట. అలాగే వీరి కాలంలో ఆర్థిక పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. వీరి ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం అండి. మలివేద కాలము ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం అండి. సో వీరు ఖరీఫ్ రబీ పంటలు వరి, బార్లీ, గోధుమలు చేసేవాళ్ళు. ఇందులో ప్రధాన పంటలు అయితే ఆహారం అయితే వరి, బార్లీ అంటే. సో జొన్న, మొక్కజొన్న, కుసుమ, బీన్స్ కూడా వీళ్ళు వేసేవాళ్ళు. సో వీరు నాగల్ని వాడారండి. సో నాగల్ని ఏమంటారంటే సీతాదేవిగా పూజించారనమాట. వరిని వ్రిహి, తాండూలం, సాలి అనే పేర్లతో పిలువబడింది అనమాట. గోధుమ అయితే గేదెములు అని పిలువబడ్డాయి, బార్లీ ఎవలు అని పిలువబడ్డాయి, బీన్స్ మస అని పిలువబడ్డాయి, జొన్న, మొక్కజొన్న, శమక అని పిలువబడ్డాయి, కుసుములు అంటే తిల అని పిలువబడ్డాయి అనమాట. సో 1000 BCలో నేటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో గాంధార్ ప్రాంతంలో ఇనుము ఇది కనుగొన్నారండి. సో ఇక్కడ శతమాన వెండి నాణ్యాలు, కర్షాపన, రాగి నాణ్యాలు అయితే వాడకంలో ఉన్నాయని తెలుస్తుందన్నమాట. సో దీన్ని ఈ ఇనుముని ఏమంటారంటే శ్యామ అయాస్ లేదా కృష్ణ అయాస్ అనేవారండి ఈ ఇనుముని ఈ కాలంలో. అలాగే వీరి కాలంలో బార్టర్ పద్ధతి అయితే లేదండి, వీరి కాలంలో బార్టర్ పద్ధతి లేదు. అలాగే వీరి మత పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ప్రకృతి దేవతలు వారి స్థానం అయితే పూర్తిగా కోల్పోయారండి. మలివేద కాలంలో ప్రకృతి దేవతలకి స్థానం లేదనమాట. సో వీరి కాలంలో త్రిమూర్తులను పూజించారు. ప్రజాపతి 1, 2 విష్ణు, 3 శివుడు అనమాట. వీళ్ళని పూజించారు. వీరి విగ్రహారాధన ప్రారంభమైందనమాట వీరి కాలంలో. సో వీరి కాలంలో శూద్ర ప్రత్యేక దేవత ఏంటంటే పుషాన్ అండి. అంటే ఈమె వివాహాల దైవంగా, పశువులను సంరక్షించే దైవంగా అయితే ఈవిడ ప్రాముఖ్యత పొందింది. సో వీరి కాలంలో యజ్ఞ యాగాదులు, జంతు బలులు, క్రతువులు ఎక్కువయ్యాయి అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వీరి యజ్ఞంలో సోమరసం, తేనె, పాలు, పెరుగు, వెన్నె, నెయ్యి కలిపి వాడారనమాట. వీటన్నిటిని కలిపి హావిస్సు అంటారనమాట. సో గౌమాంసం బుధించిన తన అతిథిని గోగ్న లేదా గోగ్న కానేవారనమాట వీళ్ళు. అలాగే వీరు తీసుకున్న ఎక్కువ ఆహారము, వీరు తీసుకున్న ఎక్కువ ఆహారం పురోడాసం అంటే పాయసము, క్షీరాన్నం అంటారు దీనిని. సో ఇది వీరి ఆర్థిక పరిస్థితులు అనమాట. సో
ఇదండి ఈరోజు వీడియో. దీంతో వేద నాగరికత అనేది పూర్తిగా మనం కంప్లీట్ చేసామండి. ముందు వీడియోలు ఎవరైతే చూడలేదో వాళ్ళు చూడండి. సో వేద నాగరికత, సింధు నాగరికత అనేది నేనైతే పూర్తిగా కంప్లీట్ చేసి చెప్పాను. మీరు మాత్రం క్లాసెస్ విని నోట్స్ రాసుకొని నీట్గా మీకు నచ్చినట్టు మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా అండి? సో నెక్స్ట్ టాపిక్ బౌద్ధ మతం అయితే చెప్తానండి. ఓకేనా? వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.